రోజరా కంటెస్టెంట్ దూరంలో దూరంలో ఎలానా దూరం జరుగురు అక్కడ అశ్విన్ వణికిస్తున్నటువంటి పట్టి పీడిస్తున్నటువంటి కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ అగ్రరాజ్యమే లాక్డౌన్ ప్రకటించడానికి ఇబ్బంది పడిన తరుణంలో ధైర్యం సాహసం చేయని పరిస్థితుల్లో ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు రాబోయే అనర్థాలను దృష్టిలో ఉంచుకొని ఈ దేశ ప్రజలను కాపాడాలి, దేశాన్ని కాపాడాలని ఒక ఆలోచనతో ముందుగానే లాక్డౌన్ ప్రకటించినటువంటి విషయాన్ని ఇలా ప్రపంచ దేశాలని గుర్తిస్తున్నాయి, ఒక స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఈ దేశంలో లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి కూడా ఆకలితో అలమటించద్దు, వాళ్ళకి ఏ సమస్య రావద్దు అనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకొని బూత్ స్థాయి వరకు కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు నాంపల్లి నియోజకవర్గంలోని ఈ గుడి మల్కాపూర్లో ఈరోజు రేషన్ ఒక వితరణ సరుకుల వితరణ చేయడం జరిగింది. ఒక 3 రకాల కార్యక్రమాలను దేశవ్యాప్తంగా కార్యకర్తలు వేస్తున్నారు. ప్రతి కార్యకర్త, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కనీసము రోజు 5కి భోజనం పెట్టే ప్రయత్నం చేయడం, దాంతోపాటు కమ్యూనిటీ హాల్ కేంద్రంగా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి వలస జీవులకు కానీ, కూలీలకు కానీ, పేద ప్రజలకు కానీ భోజనం వండించి పెట్టే ప్రయత్నం, దాంతోపాటు ముడి సరుకులు ఇచ్చే ప్రయత్నం, ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు వారం రోజుల నుంచి గ్రామాల్లో బూత్ స్థాయి వరకు కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు విస్తృతంగా ఇవాళ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉంటారు. కార్యకర్తలందరూ కూడా వారికి తిండి లేకున్నప్పుడు కూడా పార్టీ ఇచ్చిన పిలుపును దృష్టి ఉంచుకొని సమాజంలో పేద ప్రజలను ఆదుకోవాలొక సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రతిరోజు నిర్వహిస్తున్నాం. ప్రజల నుంచి స్పందన వస్తున్నది. ప్రతిరోజు కూడా పేద ప్రజలు ఎదురుస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు వస్తారు, వారు ఇచ్చేటువంటి భోజనాన్ని స్వీకరించాలని ఆలోచనతో చేస్తున్నారు. దురదృష్టవశాత్తు ఇప్పుడే కొన్ని విషయాలు చేస్తూ ఉన్నాయి. ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాం. మేము ఇవాళ మీకు ముడి సరుకులు ఇచ్చే విషయంలో కానీ, భోజన వితరణ విషయంలో కానీ మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ పరంగా కానీ, భారతీయ జనతా పార్టీ కానీ
మీకు తెలిసినటువంటి స్వచ్ఛంద సంస్థల తెలిసిన వ్యక్తుల ద్వారా తెలిసినటువంటి సంస్థల ద్వారా మాత్రమే వాటిని స్వీకరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అనేక ప్రాంతాల్లో కావాలనే కొంతమంది ఈ కరోనా వ్యాధి విషయంలో ప్రజలు కూడా అపోహలు సృష్టించి ప్రజలు కూడా భయభ్రాంతులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కేవలం సేవా దృక్పథంతో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కేవలం సేవా దృక్పథంతో హంగు ఆర్భాటం లేకుండా ప్రజల ఆకలి తీర్చాలని ఆలోచనతో ప్రజా సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతో వాళ్ళకు నిలువ నీడ ఉంచే ఉద్దేశంతో వాళ్ళకి అందుబాటులో ఉండి బూత్ వారిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఇటు రావడం జరిగింది. ఎట్టి బస్సులో ప్రభుత్వాన్ని సహకరిస్తాం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కరోనా విషయంలో ప్రజలను కాపాడే విషయంలో ప్రజల ఇబ్బందులు తొలగించే విషయంలో భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా రాజకీయాలకు అతీతంగా ఒక రాజకీయ కోణంతో చూడకుండా ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పడం జరిగింది. సహకరిస్తూనే ఉంటాం. అదే స్థాయిలో ప్రభుత్వం కూడా నిక్కచ్చిగా వివరించాల్సిన అవసరం ఉంది. ప్రజా సమస్య ప్రజలు కూడా ఇబ్బందులను దాన్ని రాజకీయ కోణంతో చూడకుండా ఉండే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం కూడా. అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సేవా దృక్పథంతో వాళ్ళు సేవ చేసే కార్యక్రమం చేస్తుంటే కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కానీ ఇతర సిబ్బంది కానీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నా, ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను డ్రెస్ లేని పోలీసుగా వస్తున్నారు. ఒక ప్రభుత్వ అధికారులతో సహకరించి పేద ప్రజలకు ఆకలి తీర్చే ఉద్దేశంతో వస్తున్నాం తప్ప ఎక్కడ కూడా హంగు ఆర్భాటం చేసి ఫ్లెక్సీలు పెట్టో ఫోటోలు పెట్టో వచ్చే ప్రయత్నం చేస్తలేము. కానీ ప్రభుత్వం కూడా మాకు సహకరించాలి, మేము ప్రభుత్వం సహకరించిద్దాం. మనం కలిసిమెలిసి పేద ప్రజల ఇబ్బందులు తొలగించాలనే ప్రయత్నం అందరిలో ఉండాలి, ఆ భావం ఉండాలి అందరిలో. కాబట్టి ఈ విషయంలో అందరం కూడా ప్రభుత్వం కూడా మా సేవలు ఉపయోగించుకోండి. మా కార్యకర్తలు ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చివరకు శానిటేషన్ సిబ్బందికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. శానిటేషన్ బాధ్యతలు అప్పచెప్పితే చేయడం కూడా సిద్ధంగా ఉన్నాము. ట్రాఫిక్ అప్పచెప్పినా సిద్ధంగా ఉన్నాము. వైద్యానికి సంబంధించి మాకు అప్పచెప్పినా సిద్ధంగా ఉన్నాము. ఏ సేవకైనా సిద్ధంగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు విపత్తులో ప్రజలను ఆదుకోవడం, విపత్తులో సేవ చేసేటువంటి ఆలోచన, ఆ దృక్పథం, ఆ భావాజాలం మొదటి నుంచి ఉన్న విషయాన్ని ఇలా సమాజం గుర్తించింది, అందరికీ తెలిసిన విషయం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కూడా గ్రామాలు బూత్ స్థాయిలో కార్యకర్తలు విస్తృతంగా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇట్లానే అందరం కూడా ఈ కరోనా బారి నుంచి ప్రజలను కాపాలని చెప్పి ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ప్రభుత్వానికి సహకరిస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం. రాబోయే రోజు కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు కరోనా విషయంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ మద్దతు చెప్తుంది. అదే స్థాయిలో ప్రభుత్వం కూడా ప్రజల సమస్యల విషయంలో కానీ ఇవాళ కరోనా విషయంలో రోగులు ఎదుర్కొనే విషయంలో కానీ రోగులకు సౌకర్యం కల్పించే విషయంలో కానీ డాక్టర్ల విషయంలో కానీ నర్సుల విషయంలో కానీ పారా మెడికల్ సిబ్బంది విషయంలో కానీ శానిటేషన్ సిబ్బంది విషయంలో కానీ పోలీసుల విషయంలో కానీ ఆశా వర్కర్ల విషయంలో కానీ అదే స్థాయిలో భద్రత కల్పించి వాళ్ళు కూడా అన్ని రకాల వాళ్ళకు సెక్యూరిటీ కోసం వాళ్ళకు వస్తువులు అందించాలని చెప్పి ఇలా మాస్కులు కానీ కిట్స్ కానీ గ్లౌజెస్ కానీ శానిటైజర్స్ కానీ అనుకున్న స్థాయిలో వారికి అందించి వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడాలని దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతున్నది. ఎదుటి వ్యక్తులు చేసినటువంటి విషయాలను ప్రభుత్వం సూచనలుగా చూడాలి తప్ప దాన్ని విమర్శా కోణంతో చూడొద్దని చెప్పి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నాం. ఎదుటి పార్టీలు కానీ పాత్రికేయులు కానీ మీడియా సంస్థలు కూడా ఈ విషయంలో అందరూ కలిసికట్టుగా ప్రభుత్వాన్ని సహకరిస్తున్నాం. సహకరించాల్సింది ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. ప్రభుత్వం కూడా అదే స్థాయిలో ఎదుటి వ్యక్తులు ఎదుటి పార్టీలు చేసినటువంటి విషయాలను కేవలం సూచనలు తప్ప విమర్శల కోణంతో చూడని చెప్పి ప్రభుత్వం అప్పచేస్తున్నాం. ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ప్రభుత్వానికి ఎట్టి బస్సులో ఈ కరోనా మహమ్మారి తరిగొట్టడానికి అండగా ఉంటుందని స్పష్టం చేస్తా ఉన్నాం.